మీరు శంకర్ దాదా జిందాబాద్ సినిమా చూసిండ్రావులా అందులో ఓ ముసలాయన పెన్షన్ కోసం సర్కార్ ఆఫీస్ చుట్టూ తిరిగితే లంచం ఇయ్యలేదని ముసలాయనకు పింఛన్ ఆపేస్తారు. మీకు లంచమే కదా కావాలి అని ఆ ముసలాయన ఇగో ఈ లుంగి 500, గీ ప్యాంటు 1000 రూపాయలు, గీ వాచి 1000 రూపాయలు, గీ సంచి 200 అని పెయ్యి మీదున్న బట్టలు జబ్బా సంచి తీసి లంచం అడిగిన ఆఫీసర్ టేబుల్ మీద పెడతాడు. సేమ్ ఒకాడ గదే సీన్ రిపీట్ అయింది. జిఎస్టీ బాధితుడు గిట్ల చేసిండు. పుట్టిన దగ్గర నుంచి సచ్చేదాకా పన్నులు కట్టుడే మానవులుగా మన విధి. ఇట్టి విషయమును గురించి సోకింప తగదు కదా. అయితే ఈ జిఎస్టీ పేరు మీద కాల్స్క తింటుర్రు జిఎస్టీ ఆఫీసర్లని సిర్రెత్తుకొచ్చిన గీ అన్న చక్కగా జిఎస్టీ ఆఫీస్కు వేయండు. ఆఫీసర్లంతా ముద్దుగా కూడి ముచ్చట్లు పెడుతుంటే అలా ముంగడికి పోయి ఇగో జిఎస్టీ అని జీవం తీస్తురు కదా, తీసుకోరే అని పెయి మీద ఉన్న బట్టలిప్పేసి ఉత్త షెడ్ మీద మూలకు కూర్చున్నాడు. ఇట్లిగా ఈడ డ్రామాలు చేయకని ఆఫీసర్లు కుర్చీలో కూర్చొని కడుపుల సల్లా కదలకుండా వార్నింగ్ ఇస్తుంటే ఏం చేస్తారు మా అంటే జైలుకు పంపుతారు, అంతే కదా. పంపూరి సార్, అన్నిటికీ తెగించే వచ్చిన జిఎస్టీ పేరు మీద మీరు తీసే జీవం కంటే జైల్లో ఉండుడే ప్రశాంతం అనుకుంటా ఆఫీసులనే కూర్చొని ఆఫీసర్లకు వణుకు పుట్టించిండిగా. ఈ జిఎస్టీ ఆఫీసర్లు శాన్ రోజుల సంధి లంచాలు ఇవ్వమని, లేకుంటే నువ్వు చక్కగా జిఎస్టీ కడతలేవని కేసులు పెడతామని చాలా సార్లు బెదిరించిరట. ఇక తిక్కలేసి ఎట్లయితే గట్లా ఇయ్యాల నేనో వాళ్ళు తేల్చుకుంటా అని పోయి ఇవాళ ఈ కథ చేసి వచ్చిండట అన్న. ఉత్తరప్రదేశ్లో ఉన్న మోహన్ నగర్ కాడైంది ఈ సీను. సోషల్ మీడియాలో అందరు ఏకి పడేస్తుండే వరకు జిఎస్టీ సంస్థలు ఆఫీసర్ల మీద ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని ట్వీట్ పెట్టారు. మొన్నటికి మొన్న పాపం తమిళనాడులో హోటల్ వ్యాపారం చేసే ఓ సేటు కూడా డబల్ రొట్టెకో జిఎస్టీ, క్రీమ్ బన్నుకో జిఎస్టీ ఉండే వరకు కన్ఫ్యూజ్ అవుతుర్రు అంతా. జర వాటిని మార్చాలని నిర్మలా సీతారామన్ మేడం తోటి అన్నందుకే పెద్ద దుమారం అయిపోయింది. ఇక నిర్మల మేడం వ్యాపారి అట్లా అడుగుడు తప్పని ఆయనతోటే సారీ చెప్పించుకుందని దుమ్మెత్తి పోసిర్రు తమిళనాడులో అధికార పార్టీలు. అవి గట్లున్నాయి జిఎస్టీ కథలు.